హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కోర్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది కోలార్ కంపెనీ యాంథమ్ 3Y డైవర్టర్. ఈ డైవర్టర్కి బాడీ జెట్స్ అనేవి ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం కింద అనేది ఫిట్ చేసేస్తున్నాం, పైన ఫిట్ చేస్తున్నాము. ఈ బాడీ జెట్ అనేది స్క్వేర్. ఇది ఎట్లా ఫిట్ చేసినామో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి థర్మోస్టాటర్ 3way అనేది ఎట్లా ఫిట్ చేసినాను అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం. ఇదే ఫ్రెండ్స్ ఆ కోలార్ కంపెనీది బాడీ జెట్. దీని ఎంఆర్పి వచ్చేసి 13,000 మెన్షన్ చేసి ఉన్నారు దీనిపైన. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఉంటాయో క్లియర్గా చూపించి ఆ తర్వాత ఎట్లా ఫిట్ చేయాలో అది కూడా క్లియర్గా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ఈజీగా అనేది ఫిట్ చేసుకోవచ్చు. దీని లోపల వచ్చే స్పేర్ పార్ట్స్ చూపిస్తా చూడండి. అన్ని కీస్ అనేవి ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. మనకు మంకీ ప్లేయర్ ఒకటి ఉంటే ఈజీగా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఆ బాడీ జెట్ అనేది. దీని క్యాప్ బ్యాక్ సైడ్ వచ్చేది. ఇందులో నుంచి ఆ వాటర్ వచ్చేది. ఇంకా మనకు ఇందులో ఏమేమి వచ్చినాయో చూపిస్తా చూడండి. ఈ నిప్పలు, ఫస్ట్ ఈ నిప్పలు అనేది టైట్ చేయాలి. ఒకవేళ మన బాక్స్ అనేది బయటికి ఉంటే ఇది కట్ చేయాల్సి వస్తుంది. నిప్పలు లోపలికి ఉంటే సరిపోతుంది. ఇంకా లోపలికి ఉంటే మనం సిపి నిప్పలు అనేది వేసుకోవాల్సి వస్తుంది. దీని లోపల ముందు ఏమేమి వచ్చినాయో ముందు క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ మనం ఇవి అన్నీ ఫిక్స్ అయ్యి వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని మనం ఓపెన్ అనేది చేయాలా, ఎట్లా ఓపెన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఎల్లంకి తీసుకుని ఏ దానికైనా మనం వచ్చేసి ఎల్లంకి లూజ్ చేస్తాం, అంటే లూజ్ చేసి ఓపెన్ చేస్తాం. దీన్ని రివర్స్ టైట్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. ఈ విధంగా టైట్ అనేది చేయాలి, చూపిస్తాను చూడండి. ఈ విధంగా టైట్ చేస్తే క్యాప్ అనేది ఊడి వచ్చేస్తుంది. ఫస్ట్ ఇది ఊడి వచ్చినాక మళ్ళీ దీంట్లో ప్లాస్టిక్ది ఉంటుంది, ఇది కూడా తీసేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో టైప్ ఎల్లంకి వస్తుంది, అంటే కొంచెం హెవీ ఎల్లంకి, కొంచెం పెద్దది. అన్నీ మనకు ఎల్లంకీలు అనేవి ఇందులోనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ 2 స్క్రూస్ అనేవి ఉంటాయి, అవి ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ 2 స్క్రూస్ కూడా ఓపెన్ చేసేసినాక చూపిస్తాను. ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఒక పార్ట్ పోయినా మళ్ళీ సెట్ కాదు ఇది. దీనికి వాచర్ అట్లే తగిలి ఉంది, ఆ వాచర్ తీసి మళ్ళీ దీనికే ఫిక్స్ చేసేయాలి. ఆ తర్వాత ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ కూడా ఓపెన్ చేయాలి. ఈ ఒక స్క్రూ ఓపెన్ చేస్తే అడిగి అన్ని దీని పార్ట్స్ అన్నీ ఓపెన్ అనేది అయిపోతాయి. ఆ తర్వాత మనం ఫిక్స్ ఎట్లా చేయాలో అది కూడా చూపిస్తా. ఈ స్క్రూ ఓపెన్ చేసేసినాక మీకు చూపిస్తా. తీసేసినాయి కూడా చూడండి అంతా బయటికి. ఇప్పుడు ఫిక్సింగ్ ఎట్లా చేయాలో చూపిస్తా. ముందు మనకు ఆ బాక్స్ కాడ ఏమైనా అడ్డం ఉందేమో చెక్ చేసుకోవాలి. ఈ స్క్రూ బాగా ఫ్రీగా టైట్ అవుతుందా, ఏమైనా అడ్డం ఉందా. అవి అడ్డం ఉంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఖచ్చితంగా అడ్డం ఉంటాయి అవి, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ అనేవి ఇట్లా వచ్చి ఉంటాయి ఆ డై కాడికి. అవంతా క్లీన్ చేసుకోవాలి బాగా. మనం దీన్ని క్లీన్ చేసుకున్నాక ఆ నిప్పలు ఖచ్చితంగా మీకు పొడుగుగా ఏదైతే నిప్పలు అనేది కట్ చేసుకోవాలి. లోపలికి ఉంటే సిపి నిప్పలు అనేది వేసుకోవాలి. ఆ నిప్పలు కూడా ఎంత ఉండాలో చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు నాకు నిప్పలు అనేది సరిపోయింది. అంటే దాదాపు మనము పెట్టినాక 1.5 ఇంచెస్ బయటికి ఉండాలి. ఇప్పుడు నేను నిప్పలు పెట్టి చూపిస్తా చూడండి. మీకు నిప్పలకి టెఫ్లాన్ టేప్ వేసుకొని నేను ఎక్కి చూపిస్తాను, ఎక్కించి చూపిస్తాను. అంత దాని లోపల ఏం లేకుండా మట్టి క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ లేదంటే దాని బ్యాక్ సైడ్ బాక్స్ అనేది కూర్చోదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సీపి నిప్పలు అనేది చూడండి ఇట్లా టైట్ చేసినాక మనకు 1.5 ఇంచు దాకా బయటికి ఉండాలి. ఇప్పుడు దీనికి ఎల్లంకి ఇస్తాడు, అన్ని ఎల్లంకి ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. మనకు ఒకటి మంకీ ప్లేయర్ ఒకటి ఉంటే ఈజీగా టైట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నిప్పలు అన్న పెద్దది వచ్చేదైతే కట్ అనేది చేసేయాలి. బాక్స్ కన్నా 1.5 ఇంచు బయటికి ఉండాలి. ఇది చూపిస్తా చూడండి. ఇది బాక్స్ పెడితే 1 ఇంచు పైన బయటికి ఉండాలి అంతే. ఈ విధంగా
ఈ బాక్స్ కూడా చూపిస్తాను చూడండి. ఈ పైన 2 గీతలు కనిపిస్తున్నాయి కదా, గీతలు పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి. పైకి ఉండేటట్టు ఎందుకు పెట్టుకోవాలి లాస్ట్లో చెప్తాను నేను. ఫస్ట్ 1 by 1 ఫిట్టింగ్ చేసేయాలి. ఫస్ట్ ఇది ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. వాచర్ తీసి ఇందులో ఇది టైట్ అనేది చేయాలి. దీనికి కూడా ఎల్ఎంకి ఇస్తాడు. ఈ విధంగా టైట్ అనేది చేయాలి. దీని లోపల వాచర్ ఉంటుంది కాబట్టి ఇది ఆల్రెడీ ఫిక్స్గా టైట్ అవుతుంది. అయినా మనం కొంచెం ఎల్ఎంకి వేసి కొంచెం అనేది టైట్ చేయాలి. ఎల్ఎంకి ప్లస్ మంకీ ప్లేట్ తీసుకుని కొంచెం అనేది టైట్ చేసేసిన ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి దీంట్లో వాచర్స్ ఉన్నాయి చూడండి, బ్లాక్ 2 వాచర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది తీసుకోవాలి. ఇది వచ్చేసి దాంట్లో వాచర్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా పోయి కూర్చుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను ఎందుకు పైకి ఉండేటట్టు చెప్పినాను. ఇందులో కరెక్ట్గా గ్యాప్లో పోయి కూర్చుంటుంది. మీకు చూపిస్తా చూడండి. ఆ గీతలు ఎందుకు పైకి పెట్టమన్నానంటే దీనికోసమే. చూడండి, ఆ గ్యాప్ కరెక్ట్గా పోయేసి అందులో కూర్చుంటుంది. ఆ తర్వాత దీనికి ఒక స్క్రూ అనేది వస్తుంది. ఆ స్క్రూ అనేది టైట్ చేయాలా చూపిస్తా చూడండి. స్క్రూ మీకు చిన్నది ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఈ స్క్రూ అనేది టైట్ చేయాలి. ఇప్పుడు ఆ స్క్రూ అనేది నేను టైట్ చేస్తున్నా సైడ్లో చూడండి. ఇంకా ఇది కదలదు. ఇప్పుడు దీనికి 2 వాచర్లు వస్తాయి. వాచర్లతో ఎల్ఎంకి అనేది టైట్ చేయాలి. ఒక వాచర్ ఉంది, ఇంకో వాచర్ కనిపించడం లేదు. వీడియో ఉంటుంది పక్కన. 2 వాచర్లు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా తగిలించుకొని వాచర్లు ఇట్లా తీసుకుని పోయి దానికి పెట్టేసి ఆ ఎల్ఎంకి స్క్రూల్స్ అనేవి టైట్ చేసేయాలి. ఇప్పుడు నేను టైట్ చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా గ్యాప్ అనేది ఉంది. ఈ ఎల్ఎంకి ఇస్తే మనం టైట్ చేయాల్సి వచ్చేది. చూడండి, పైకి కిందికి అంటే మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం స్క్రూస్ అనేవి టైట్ చేస్తాము. ఇవి కూడా ఎల్ఎంకి మనం ఫస్ట్ అన్నీ ఫిక్స్ అయ్యి వస్తాయి ఫ్రెండ్స్. మనం అన్నీ ఓపెన్ చేసుకొని అన్నీ ఫిక్స్ చేసుకుంటూ పోవాలి. అందుకు ఒక్క స్పేర్ పార్ట్ కూడా ఏడ పారేయకుండా చేసుకోవాలి. మనం ఒక్కటైనా మిస్ అయిందంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక స్క్రూ కూడా మనకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం టైట్ అనేది చేస్తున్నాము. అన్నీ అదే విధంగా టైట్ అనేది చేసేయాలి. అంటే ఈ రెండే వచ్చేవి, 2 కూడా టైట్ చేసేయాలి. టైట్ చేసేసినవి ఈ వైట్ కలర్లో ఉంటుంది కదా, చూపిస్తాను చూడండి మీకు. ఈ వైట్ కలర్లో ఇది ముందు అందులో ప్రెస్ చేసేయాలి. ఇందులో పేరు ఉంటుంది, పేరు పైకి వచ్చేటట్టు పెట్టి ఇట్లా ప్రెస్ చేసేయాలి. అందులో కరెక్ట్గా కూర్చుంటుంది, అది గుచ్చుకుంటుంది. ఆ ప్రెస్ చేసేసినాక మళ్ళీ దీన్ని స్టీల్ది ఇది వచ్చేసి తగిలించి ఎల్ఎంకి రివర్స్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇది మనం పెట్టేసి కోలార్ కంపెనీ పైకి వచ్చేటట్టు, పేరు పైకి వచ్చేటట్టు ఇది కరెక్ట్గా ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇందులో ఇవన్నీ బయటికి వచ్చేటట్టు, హోల్స్ అన్నీ బయటికి వచ్చేటట్టు ఫిక్స్ చేసి మనం ఎల్ఎంకి తీసుకుని రివర్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి స్క్రూ ఓపెన్ అయ్యి ఇందులో అనేది ప్లేట్కి అనేది స్క్రూ పట్టుకుంటుంది. మీకు చూపిస్తా చూడండి. స్క్రూస్ ఇవే. ఆ స్క్రూస్ ఓపెన్ చేస్తే ఇందులో వచ్చేస్తాయి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇట్లా ఎల్ఎంకి వేసి ఓపెన్ చేయాలి. మనకు బాక్స్ అనేది బాగా కూర్చునింది ఫ్రెండ్స్. ఓపెన్ అయిపోయినాక చూడండి ఎట్లా కావాలంటే అట్లా జరుగుతుంది. అంటే సైడ్కి కూడా పోతుంది, ముందుకు బండికి అంత సైడ్ అనేది వస్తుంది. మన ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఆన్ చేసి కూడా చెక్ చేస్తాం ఎట్లా వస్తున్నాయి వాటర్. ఫ్రెండ్స్ ఆన్ చేసినాం చూడండి ఫ్రెండ్స్. 2 దాంట్లో బాడీ జెట్లో కూడా వాటర్ అనేది చాలా బాగా వస్తున్నాయి. మనం కిందికి పైకి కూడా చేయొచ్చు. దాంట్లోకి ఇంకా వస్తున్నది షవర్లో, హ్యాండ్ షవర్లో వస్తున్నాయి. బాడీ జెట్స్లో కూడా చూపిస్తా చూడండి. స్పౌట్లో కూడా బాగా వస్తున్నాయి వాటర్ అనేది. ఇప్పుడు బాడీ జెట్స్లో చూపిస్తా. 2 జెట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 2 ఒకే పైప్కి 2 మనం జాయింట్ చేసి ఉన్నాం కాబట్టి. కన్సిల్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా,
ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లెమింగ్ కార్ తెలుగు.